నాకు మామూలుగా పులుసు కూరలు అంతగా సెట్ కావు, అంటే అంత పర్ఫెక్ట్గా రావు. బట్ సంహౌ ఐ మేనేజ్. కానీ ఫస్ట్ టైం ఈ పులుసు చేసిన అసలు టేస్ట్ అయితే అదిరిపోయింది. అండ్ ముద్దపప్పు కలుపుకొని తింటుంటే సూపర్, జంపర్ మే బంపర్. సో ఎగ్జాక్ట్లీ దిస్ వాజ్ మై ఫీలింగ్ టేస్ట్ చేసినప్పుడు. సూపర్గా కుదిరింది. సో ఏం లేదు, ప్యాన్లో ఆయిల్ వేసి అందులో ఆవాలు, జీలకర్ర, మెంతులు అండ్ ఫైన్గా చాప్ చేసుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసి మంచిగా ఫ్రై అయినాక మునగాకు కరివేపాకు పొడి ఉంది అది కూడా వేసి మంచిగా ఫ్రై చేసిన. దెన్ పసుపు యాడ్ చేసి నెక్స్ట్ హియర్ కమ్స్ హీరో ఇంగ్రీడియంట్. సో ఆ ముక్కలు అవేంటో ముక్కలు ఇప్పటికైనా గెస్ చేసినా, లేకపోతే చూస్తూ ఉండండి చెప్తా. గెస్ చేయని వాళ్ళకి గెస్ చేస్తే ఓకే ఫైన్. సో ఇంకా ముక్కలు కూడా మంచిగా ఫ్రై అయినాక దెన్ తగినంత ఉప్పు, కారం వేసి అండ్ కొంచెం గరం మసాలా కూడా వేసి ఆ ముక్కలకు మంచిగా పట్టేటట్టు మంచిగా కలిపి కొంచెం అట్లా లైట్గా ఫ్రై అవ్వనివ్వాలి మీడియం ఫ్లేమ్లో. దెన్ నెక్స్ట్ చింతపండు పులుసు యాడ్ చేసుకోవాలి. ఇంకా మన కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేసుకోవడమా లేదా అనేది మీ ఇష్టం. సో నేను కొంచెం అయితే వాటర్ యాడ్ చేసి మంచిగా కలిపి మూత పెట్టి కొంచెం మగ్గనిచ్చిన అనమాట. ముక్కలు ఉడకడానికి చాలానే టైం పట్టింది. 8 minutesలో ఉడికిపోతుందని అన్నారు, బట్ నాకు ఇంకొంచెం టైం పట్టింది. మేబీ అది కాయ వల్ల ఏమో. సో లాస్ట్కి కొంచెం బెల్లం యాడ్ చేసి ఆ తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేసి మూత పెట్టి ఇంకొక 2 minutes అట్లే మసలనిస్తే వేడి వేడి గుమ్మడికాయ పులుసు అయితే రెడీ. చాలా చాలా బాగుంది. ఎవరైనా ట్రై చేస్తే ఖచ్చితంగా ట్రై చేయండి, నచ్చుతుంది మీకు కూడా.